హాయ్ అండి, వెల్కమ్ టు శేఖర్ అమ్ములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఎప్పట్లాగానే ఒకటి షేర్ చేస్తాను. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి అయితే చాలామంది కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్లో చాలా ఈజీ కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అలాగే సమ్మర్ సీజన్లో పెట్టుకోవడానికి వడియాలు, ఊరమిరపకాయలు, మజ్జిగ లేకుండా వేసుకునేవి, ఇలాంటి రెసిపీస్ అన్నీ పోస్ట్ చేశానండి. బొంబాయి రవ్వతో అలాగే సగ్గుబియ్యంతో ఇన్స్టెంట్గా వడియాలు అవన్నీ. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి అవన్నీ చెక్ చేయండి. మీకైతే చాలా యూజ్ అవుతుందని అయితే చెప్పగలను. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పటిలాగే మీకు చెప్పే ఇంకొక మాట మర్చిపోయాను. మీరిచ్చే లైక్ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి అదేవిధంగా కామెంట్ చేయండి. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి మనం లంచ్ బాక్సుల్లోకి పిల్లలకైనా ఆఫీసులకైనా చేసి తీసుకెళ్ళొచ్చు. పిల్లలకి కూడా పెట్టచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే అలా అనుకునే ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను. కానీ ఈ ట్రిప్ మాత్రం అస్సలు సరిగా కుదరలేదు. మా వారికి అయితే అసలు నచ్చలేదు. ఎందుకలా అయ్యిందో మరి రీజన్ కూడా చెప్తాను నేను మీకు. నేను చేసిన పొరపాటు ఏంటి అని చెప్పానని. కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండో. మళ్ళీ ఎలా ఉంటుందో అని అయితే అనుకోకండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. కందిపప్పు కడిగేసేసి అందులో చిన్న సైజువి ఒక 2 టమాటాలు వేసాను. పెద్దదైతే 1 వేసుకోవచ్చు. కారంకి సరిపోయేలాగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర వేసేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టయితే ఉడికిచ్చేస్తున్నాను. నా దగ్గర ఇవి మీరు ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు గమనించే ఉండుంటారు, చూసే ఉండుంటారు. ఈ స్టీల్ కుక్కర్స్ నేను సెట్గా తీసుకున్నాను. యాక్చువల్గా ఇవైతే 3 కుక్కర్లు. ఒకటేమో పెద్ద కుక్కర్ వస్తుంది. ఇవి 2 కుక్కర్లు సేమ్. ఒకటి కొంచెం పెద్ద సైజు, ఒకటి చిన్న సైజుగా ఉంటాయి. ఈ రెండిటికి లిడ్ ఒకటే వచ్చిందండి. మూత అయితే ఒకటే ఉంది. నేను ఏం చేశానంటే ముందు పప్పు ఉడుకుతుంది కదా అని చెప్పి అదైతే పెట్టేశాను. అది విజిల్ రాకముందే ఇటు సైడ్ కుక్కర్లో రైస్ చేద్దామని చెప్పి మసాలా అయితే వేసేస్తున్నాను. మసాలా అంటే ఓన్లీ జీరా రైస్ చేస్తున్నాను. చెక్క, లవంగ ఇలాంటివన్నీ ఏమీ వేయలేదు. జస్ట్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పుదీనా, కొత్తిమీర వేసేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవి మాత్రమే వేసి ఆయిల్లో వేయించేసేసుకొని నేను రైస్ కడిగేసి అయితే పోస్తున్నాను. ఇదేంటంటే ఇంక ఒక్క మూత అవ్వడంతో ఇటు రైస్ అటు పప్పు రెండిటికి హడావిడిగా నేను మూత ప్రెషర్ అయితే తీసేసి ఇంకా మళ్ళీ దీనికి మూత పెట్టేసి రైస్ ఉడికిచ్చాను. ఈ హడావిడి గోలలో పడి నేను బియ్యంలో ఎన్ని నీళ్ళు పోసానో నాకైతే అసలు గుర్తులేదు. కానీ 1కి 2 నీళ్లు కాకుండా కొంచెం ఎక్కువే పోసినట్టున్నాను. రైస్ అయితే ముద్దగా అయిపోయింది. ఇంకా పప్పు విషయానికి వస్తేనేమో ఉడికిపోయి ఉంటుందిలే అని వెయిట్ హడావిడిగా లాగేశాను కదా, ఇంకా పప్పు కూడా సరిగా ఉడకలేదు. కొంచెం ఇది బాగా స్మాష్ అయిందంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు పప్పు. కొంచెం పలుకుగా ఉండిపోయింది ఒకటిను. అందులోనూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వంట చేశాను నేను ఇవాళ. నేను ఇదే ఒక పెద్ద మిస్టేక్ అంటే ఇదే అనుకున్నాను నేను. పప్పు ఇంకా తర్వాత ఎన్ని విజిల్స్ పెట్టినా కూడా ఉడకనే లేదు. ఇవాళ అయితే చాలా చికాకు వచ్చేసింది. ఇంకా తర్వాత చేసేదేం లేదు ఇంకా అని చెప్పి దాన్నే స్మాష్ చేసేసి తిరగమూత అయితే పెట్టేశాను. కొంచెం మా వారికి అయితే అసలు నచ్చలేదు ఈరోజు లంచ్. సరే ఇంకా ఏం అనలేక అలాగే తిన్నారు. అనలేక అని అంటే అంటారులేండి ఏదో ఒకటి. ఇంకా మొత్తానికైతే అడ్జస్ట్ అయిపోయి తినేసామన్నమాట. ఇంకా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం బాగా మెత్తగా అయిపోయింది రైస్. అదేవిధంగా పప్పు ఏమో పోపు పెట్టాను. కొద్దిగా కారం వేసేసి ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కదా, ఇంకా ఫైనల్గా కారము అలాగే అల్లము, వెల్లుల్లిపాయి, ఆవాలు నూనెలో వేయించేసేసి అది కూడా వేసేసాను పప్పులో. ఆ పోపు వేసేసి కొంచెం వేగిన తర్వాత కలిపేశానండి. అసలు ఈరోజు లంచ్ అయితే అసలు ఎంత బాగా ఎక్స్పెక్ట్ చేశానో చెయ్యాలి అని చెప్పనని అస్సలు సరిగా కుదరలేదు. నాకే ఇలా అవుతుందా ఒక్కొక్కసారి, మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా పప్పు పోపు వేసేసి ఇంకా ఉడికిచ్చేసాను. ఇంకా అసలు పెరుగు చట్నీ కూడా చేయలేదు. ముందు నేను చాలా టేస్టీగా అప్పుడప్పుడు మసాలా తినాలని చెప్పాను కదా, నాకు ఇష్టము, తింటూ ఉంటానని. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఫైనల్గా చేసేదేం లేదు, వండిన తర్వాత పడేయలేం కదా అని చెప్పనని ఇంకా లంచ్కి అయితే అదే పెట్టుకొని తినేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే అన్నం మెత్తగా ఉంది, పప్పు మాత్రం మెత్తగా అవ్వలేదు. రివర్స్ అయిందనమాట వంట ఇవాళ. ఇది పలుకుగా అవ్వాలి, అది మెత్తగా అవ్వాలి, అంతే డిఫరెంట్. ఇంకా 2 అటు ఇటు రివర్స్ అయిపోయాక ఇంకా కాంప్రమైజ్ అయిపోయి అలాగే తినేసాము. ఇదేనండి ఇవాళ వీడియో. రెసిపీ మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. నచ్చిందో నచ్చలేదో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
మేమైతే ఇంకా ఫైనల్గా కాంప్రమైజ్ అయి తినేసాము. మా వారు ఆల్రెడీ తినేశారు, నేనైతే లంచ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. ఓకేనా, మరి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.